బీఆర్ఎస్ వాళ్ళ మరో కోణం అయితే చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు హైడ్రా తరహా కూల్చివేతలు ఏదైతే నడుస్తూ ఉన్నాయో అది ఇప్పుడు దాన్ని క్రోబాగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కోబ్రాగా మారుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అవినీతి ఆక్రమణలు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ కబ్జాలు చేశారో ఆ కబ్జాలు చేసిన ప్రాంతాల్లో ఖచ్చితంగా వాటిని మళ్ళీ తిరిగి కోబ్రాను ఉపయోగిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్పడం జరిగింది. ఇక హైడ్రా స్థానంలో కోబ్రా బీఆర్ఎస్ మళ్ళీ వస్తే తీసుకొస్తాం, కాంగ్రెస్ నాయకుల పని కబ్జాలే, ఎవరికి దొరికింది వారు దోచేస్తున్నారు, కబ్జా భూములన్నీ తిరిగి తీసుకుంటాం, బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు కేటీఆర్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక కేటీఆర్ సమక్షంలోనే రేవంత్ పై ఫైర్ అయినట్టు ఇక తెలుస్తూ ఉంది. ఇక హైడ్రాపై బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు హాట్ కామెంట్స్ చేశారు ఆయన. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే సీఎం రేవంత్ పై కార్తిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హైడ్రా స్థానంలో కొత్తగా కోబ్రా తీసుకొస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసిన భూములను కోబ్రాతో స్వాధీనం చేసుకుంటామని కార్తిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది.